Hello friends, good morning to all of you and welcome to the concept of the day. Of course, మీ అందరికి కూడా ఈ మధ్యలో కొద్దిగా కాన్సెప్ట్ ఆఫ్ ద డే లాస్ట్ 1 week 2 weeks కొద్దిగా మిస్ అయింది. నాకు ఈ ఆప్షనల్ క్లాస్ ఉండడం వల్ల పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ క్లాస్లో కొద్దిగా బర్డెన్ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ క్లాస్ చేయకపోయినా ఇక్కడ నుంచి నేను మ్యాక్సిమం మార్నింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కాన్సెప్ట్ ఆఫ్ ద డే వీడియోలు. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తుంది కదా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి మనం యూట్యూబ్లోనే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఎవ్రీ వన్ కెన్ బెనిఫిట్. సరే, మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్. అంటే వీటిని మనం అడవుల్లో కార్చిచ్చులు అంటారనమాట. ఫారెస్ట్ ఫైర్లో ఈ యొక్క ఒక రకమైనటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తుంటారు. మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు ఈ యొక్క హెలికాప్టర్ నుంచి వాటర్ అనేది ఈ యొక్క స్ప్రెడ్ చేస్తుంటారు ఫారెస్ట్లో. దీన్ని మనం ఏమంటామంటే బ్యాంబీ బకెట్ అంటాం. ఏమంటాం దీన్ని మనం? బ్యాంబీ బకెట్స్. ఇప్పుడు మరి ఫారెస్ట్ ఫైర్ ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లో జరిగింది. సో ఇప్పుడు మీరు ఫారెస్ట్ ఫైర్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్లు రావచ్చు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ రిపోర్ట్ అనేది ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఏం చెప్తుంది అనేది వీడియో ఎండింగ్లోనే మీకు చెప్తాను. దాంతోపాటు ఒక ఎంసీక్యూ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఇప్పుడు మనకి జరుగుతుంది అంటే ఈ ఫారెస్ట్ ఫైర్ ఎక్కడ జరిగింది, ఈ యొక్క బాంబీ బకెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎక్కడ జరిగిందంటే ఫైరింగ్ అనేది ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్. ఓకే, ఫైరింగ్ అంటే మళ్ళీ వేరే డెఫినేషన్ వస్తుంది. ఫారెస్ట్ ఫైర్ అడవిలో కార్చిచ్ అనేది మనకి నైనిటాల్లో జరిగిందనమాట. నైనిటాల్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ అనగానే మనం ఒకసారి బార్డర్ చెక్ చేయాలి కదా. ఉత్తరాఖండ్ బార్డర్స్ ఏమున్నాయి? క్లాక్ వైజ్. నెంబర్ 1 చైనా, ఓకే, సెకండ్ నేపాల్, థర్డ్ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ బార్డర్ ఏముంది మనకి, ఇంకా ఉత్తరాఖండ్ బార్డర్ ఉత్తరప్రదేశ్, ఓకే, అండ్ ఉత్తరప్రదేశ్. ఫోర్త్ వచ్చేసేసి హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఉత్తరాఖండ్కి హర్యానాకి బార్డర్ లేదు, ఓకే, హర్యానాకి ఉత్తరాఖండ్ మధ్యలో ఉత్తరప్రదేశ్ వస్తుంది, హర్యానాకి బార్డర్ లేదు. ఇది ఉత్తరాఖండ్ యొక్క బార్డర్. ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకి హరిద్వార్, ఓకే, అండ్ డెహ్రాడూన్. దాంతోపాటు మనకి ఈ యొక్క దేవ్ భూమి అని అంటారు ఉత్తరాఖండ్ని, ఓకే, అండ్ మనకి గ్యాంగస్ రివర్, దాంతోపాటు యమునా రివర్, యమునోత్రి, గంగోత్రి ఇలాంటివన్నీ చూడవచ్చు. హరిద్వార్ స్పెషాలిటీ ఏంటంటే గంగా నది అనేది మనకి మౌంటైన్ ఏరియా నుంచి ప్లేన్ ఏరియాస్ అంటే పర్వత ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి వచ్చే ప్రాంతం హరిద్వార్. అక్కడ మనకి కుంభమేళా కూడా జరుగుతుంటుంది. సరే, నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను క్వశ్చన్ జనరల్గా ఎండింగ్లో అడుగుతున్నాను, ఇప్పుడు స్టార్టింగ్లోనే అడుగుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు ఆన్సర్ చేయడం కొన్నిసార్లు మిస్ అవుతుందని. ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ యూజువల్లీ డ్యూ టు, ఫారెస్ట్ ఫైర్ జనరల్గా ఎందువల్ల వస్తుంది? కేర్లెస్నెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ కేర్లెస్గా ఉండడం వలన, సన్ హీట్ వలన, ట్రీస్ కట్ చేయడం వలన, లైట్నింగ్ స్ట్రైక్ వలన. ఏది రైట్ ఆన్సర్? సరే, మనకి ఇప్పుడు న్యూస్ నైనిటాల్లో మనకి ఈ హెలికాప్టర్ ద్వారా మనకి ఫైర్ అనేది కంట్రోల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో వీళ్ళు వాడుతున్నది ఏంది? బ్యాంబీ బకెట్. ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇందులో వాడుతున్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ ఏంది మనకి, అంటే హెలికాప్టర్ ఏంది? MI-17 V5 హెలికాప్టర్ అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరి పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ షెడ్యూల్ 7 ప్రకారం ఎవరి పరిధిలోకి వస్తుంది? దాంతోపాటు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? బ్యాంబీ బకెట్ దీన్ని మనము హెలికాప్టర్ బకెట్ అని, దాంతోపాటు హెలీ బకెట్ అని కూడా అంటుంటారన్నమాట. ఇక్కడ వీళ్ళు లోకల్ ఉన్నటువంటి బిమ్తాల్ లేక్ దగ్గర నుంచి వాటర్ తీసుకొని ఈ యొక్క ఫైర్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ కీ ఫీచర్స్. ఈ యొక్క బకెట్ కీ ఫీచర్స్ ఏంటంటే ఇందులో వాటర్ మనం ఈజీగా ఫిల్ చేయొచ్చు. అంతకుముందు చాలా డిఫికల్ట్గా ఉంటుండే అనమాట ఫారెస్ట్ ఫైర్ని కంట్రోల్ చేయడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ లేదా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఇట్లాంటివి ఎట్లా కంట్రోల్ చేస్తామనేది ఇవాళ చాలా టెస్ట్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే. దీన్ని ఫస్ట్ ఇన్వెంట్ తయారు చేసింది అనుకోండి డాన్ అర్నే. తయారు చేసినందుకు కానీ దాన్ని ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద బాంబీ బకెట్. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ప్రముఖమైనటువంటి వ్యక్తుల జాబితాలు ఇతన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి మన ఇండియాలో ఎక్కువగా ఏ మంత్లో రిపోర్ట్ అవుతుంటాయి అంటే మార్చ్ నుంచి జూన్ మధ్యలో జనరల్గా రిపోర్ట్ అయ్యేది. సో ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అడవుల్లో ఎండు ఆకులు ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఫ్యూయల్ ఎండినటువంటి ఆకులు ఎక్కువ ఉండడం వల్ల, అవి టెంపరేచర్ పెరగడం వల్ల, దాంతోపాటు రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వల్ల, అండ్ మాయిశ్చర్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే కనుక చిన్న ఒక ఫైర్ స్టార్ట్ అయినా కూడా అప్పటికే ఫ్యూయల్ ఉందనుకోండి, ఫ్యూయల్ ఉంటుంది. ఫ్యూయల్ అంటే మనకి ఒక పడిపోయినటువంటి ఆకులు. దాని నుంచి ఫారెస్ట్ ఫైర్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అసలు ఒక యుఎస్లో ఒకసారి ఏం జరిగిందంటే కాలిఫోర్నియాలో ఒక కార్ డ్రైవర్ తను చూసుకోకుండా కార్ పంక్చర్ అయినా కూడా కొద్ది దూరం ట్రావెల్ చేయడం వల్ల ఆ పంక్చర్ వల్ల ఏదైతే కనుక స్ట్రైక్ అనేది వస్తుంది కదా, అంటే లైక్ చిన్న ఒక ఫైర్ లాంటిది వస్తుంది కదా మనకి, ఏదైనా మెటల్ని మనం అంటే రోడ్డు పైన కానీ హార్డ్ సర్ఫేస్ పైన కానీ ఏదైనా రబ్ చేసినప్పుడు ఆ చిన్న లైట్నింగ్ స్ట్రైక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఆ ఫారెస్ట్ ఫైర్ ఆపడానికి 40 రోజులు పట్టింది.
అంటే చూడండి ఎట్లా డిజాస్టర్స్ అనేవి ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి అనేది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 36% ఆఫ్ ద ఫారెస్ట్ అనేవి ఫారెస్ట్ ఫైర్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇందులో 4% ఫారెస్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫైర్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 4% ఆఫ్ ద ఫారెస్ట్లో, అలానే ఇంకొక 6% ఆఫ్ ద ఫారెస్ట్ అనేవి ఫారెస్ట్ ఫైర్ ఫేస్ చేసేటటువంటి కొద్ది అవకాశాలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు మన ఇండియాలో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో జరగడానికి ఏంటంటే అక్కడ వాళ్ళు మనకి షిఫ్టింగ్ కల్టివేషన్ ఫాలో అవుతున్నారు. అంటే అడవిని నరికివేసి వాటికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కాల్చివేసి అక్కడ వ్యవసాయం చేసుకోవడం, ఇలాంటి షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల ఫారెస్ట్ ఫైర్స్ నార్త్ ఈస్ట్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ ఫైర్ జరగడానికి కారణాలు ఏంటంటే ఒకటేమో కొన్ని సందర్భాల్లో లోకల్స్ వాళ్ళు డెలిబరేట్గా ఫారెస్ట్ని తగలబెట్టడం, ఎందుకంటే ట్రీస్ వాల్యుబుల్ ట్రీస్ని కొట్టేసి వీళ్ళు ఫారెస్ట్ తగలబెట్టేస్తున్నారు, దానివల్ల అది తెలియట్లేదు అనమాట. నెక్స్ట్ కొంతమంది కేర్లెస్నెస్ వల్ల, అలానే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల, ఇంకోటి న్యాచురల్ రీజన్స్ వల్ల, వీటి వల్ల ఎక్కువగా ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి. ఈ ఫారెస్ట్ ఫైర్స్లో మనం శాటిలైట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, శాటిలైట్స్ బయట రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, దాంతోపాటు జిఐఎస్ టెక్నాలజీ ద్వారా మనం ఫారెస్ట్ ఫైర్స్ని ముందుగానే కనిపెట్టేసేసి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని వార్నింగ్ చేసి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రదేశాలకు కూడా తరలించవచ్చు. ఇది మనకు ఓవరాల్గా ఫారెస్ట్ ఫైర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలానే బ్యాంబీ బకెట్కి సంబంధించినటువంటి అండ్ ఉత్తరాఖండ్ బార్డర్స్. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీక్ ఎహెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.